అందరికీ నమస్కారము. సగ్గుబియ్యంతో ఉప్మా ఎలా ఉంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రకరకాలు చేసుకున్న వాళ్ళు అయిపోతాం. ఈ సగ్గుబియ్యం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది, చలువ ఉంటుంది, మనకు నీరసాన్ని తొందరగా తగ్గిస్తుంది. ఇలా ఈ సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు కడిగి వంపేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి సగం కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, ఇంచు అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసి కచ్చపెచ్చగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇలా ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ముక్క దంచిన మిరియాల పౌడరు, కరివేపాకు వేసి మంచిగా వేగనిచ్చేయాలి. మనం చేసిన కారం, పచ్చిమిర్చి కారం కూడా వేసేయాలి. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత సన్నగా ఆలు చెక్కు తీసేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ తోటి ఈ ఆలు ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. ఆయిల్ తక్కువ పోసినా కానీ మనకు సగ్గుబియ్యం ఉప్మా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మెత్తగా నాననియకూడదు, వాటర్ ఎక్కువ పోయకూడదు, కరెక్ట్ కొలత ప్రకారం పోసుకోవాలి. కప్పు సగ్గుబియ్యానికి సగం కప్పు వాటరే పోసుకోవాలి. అలా పొడి పొడి ఉండేటట్టు నాననివ్వాలి. మెత్తగా మనము నొక్కితే మెత్తగా ఉండాలి, జిగురు జిగురు ఉండకూడదు, పొడి పొడి ఉండాలి. అప్పుడే ఉప్మా చాలా బాగుంటుంది. ఇలా ఆలు అయితే మంచిగా మెత్తబడిపోయింది, వేగింది, మెత్తబడ్డది. సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆలులో ఇలా నానిన సగ్గుబియ్యం వేసేసుకొని కలిపేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనము వేయించి పొట్టు తీసిన పల్లీలు సగం సగం వక్కల్లాగా నలిచి పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఇంకా నిమ్మరసము మనకు నచ్చినంత వేసుకోవచ్చు. నిమ్మరసము ఇవి వేసి మంచిగా కలపాలి, అంటుకోనియకూడదు. మనకు నానడంలోనే ఉంటుంది తేడా. లాస్ట్కి కొత్తిమీర చల్లేసుకున్నామంటే టేస్టీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మార్చి చేసిన వాళ్ళం కూడా